500 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నిరీక్షణకు సమయం ఆసన్నమైంది. అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్ల ద్వాదశి రోజున కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర శాస్త్రి లక్ష్మీకాంత్ దీక్షితులు ఆధ్వర్యంలో రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాక్రీ ష్రాఫ్, కంగనా, మధుర్ భండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు ఇలా అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. దీంతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. భారీగా ప్రముఖులు అయోధ్యకు చేరుకోవడంతో గట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే యూపీ పోలీసులు, సిఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు ప్రభుత్వం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఇక అయోధ్యకు భారీగా సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రావడంతో ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్ట్లో దాదాపు 100 ప్రైవేట్ చార్టర్ విమానాలు చేరుకున్నాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తే సీతారాములకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. संपूर्ण भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया, यूट्यूबर्स सब वहीं पर एकत्रित हैं।